దర్శన్, రోహిత్ ఇద్దరు కూడా ఆఫీస్‌కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు. ఇంతలో దర్శన్, శరణ్య ఫైల్ తీసుకురా లేట్ అవుతుంది అని చెప్పేసరికి శరణ్య కబోర్డ్‌లో మొత్తం కూడా వెతుకుతూ ఉంటుంది. ఫైల్ కనపడకపోయేసరికి శరణ్య షాక్ అయిపోతూ దర్శన్ వాళ్ళ దగ్గరికి వచ్చి ఫైల్ కనపడట్లేదండి అని చెప్పేసరికి దర్శన్, రోహిత్ ఇద్దరు కూడా షాక్ అవుతూ ఉంటారు. అదేంటి ఫైల్ కనపడకపోవడం ఏంటి అని దర్శన్ అంటూ ఉంటే అది చాలా ఇంపార్టెంట్ ఫైల్ అని రోహిత్ అంటూ ఉంటాడు. ఇక ఇప్పుడు ఎలా అన్నయ్య, ఏం చేయాలి అని దర్శన్ రోహిత్తో చెప్తూ ఉంటాడు. ఇంతలో ఆనంద, లీలావతి అందరూ కూడా హాల్లోకి వస్తారు. ఇక ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ అమ్మా అది అని రోహిత్ వాళ్ళ నాన్నగారు శరణ్యతో చెప్తూ ఉంటారు. ఇంతలో అనన్య చాటుగా అంతా గమనిస్తూ ఉంటుంది. ఆ ఫైల్లో ఉన్న పేపర్స్ అన్నీ కూడా చింపేసి డస్ట్బిన్లో వేసేసి ఖాళీ ఫైల్ను తీసుకొచ్చి ఇదేనా మీరు వెతుకుతున్న ఫైల్ అని ఏమీ తెలియనట్టుగా అనన్య ఫైల్ని చూపిస్తూ ఉంటుంది. ఇక వెంటనే దర్శన్ ఆ ఫైల్ని తీసుకొని ఇదే అన్నయ్య అని ఫైల్ ఓపెన్ చేసి చూసేసరికి అందులో ఇక డాక్యుమెంట్స్ లేకపోయేసరికి అందరూ షాక్ అవుతూ ఉంటారు. అది చూసి ఆనంద కూడా అదేంటి ఇందులో పేపర్లేవి అని అడుగుతూ ఉంటే ఏమో ఈ డస్ట్బిన్లో ఉన్నాయి అని అనన్య డస్ట్బిన్లో ఉన్న పేపర్లన్నీ కూడా కింద పడేస్తూ ఉంటుంది. అది చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటే ఆనంద మాత్రం అనన్య నాటకాన్ని పసిగడుతూ ఉంటుంది. అవును, అనన్య అసలు పిచ్చిది కదా, మనం వెతుకుతున్న ఫైల్ ఇదే అని అనన్యకు ఎలా తెలుసు అని ఆనంద అనేసరికి ఇక అనన్య షాక్ అయిపోతూ ఉంటుంది. దర్శన్, శరణ్య, లీలావతి అందరికీ కూడా ఇక అనన్య మీద అనుమానం